हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। తేనె నిమ్మరసం విషయంలో 99% మంది చేసే అతి పెద్ద తప్పు మీరు చేస్తున్నారా? మనలో చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. తేనె నిమ్మరసం రెండింటిలోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి తేనె నిమ్మరసంలను సహజ సిద్ధమైన వైద్యంలో వాడుతున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తీసుకుంటే బరువు తగ్గుతామని చాలా మంది భావించి తీసుకుంటూ ఉంటారు. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రింక్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దీనిలో అరచెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఒక గ్లాసు నీటికి అరచెక్క నిమ్మరసం సరిపోతుంది. గింజలు లేకుండా పిండుకోండి. ఇక ఆ తర్వాత ఒక స్పూన్ తేనె కలపాలి. తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది. తేనె చాలా కంపెనీలు దొరుకుతాయి, కానీ సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ తేనెను వాడటానికి ప్రయత్నం చేయండి. ఈ డ్రింక్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. తేనె, నిమ్మకాయ మరియు గోరువెచ్చని నీరు కలిపి తీసుకుంటే జీర్ణ ప్రక్రియకు బాగా సహాయపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. నిమ్మరసం కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో ఆమ్లం జీర్ణ ప్రక్రియలో సహాయపడి వ్యర్థాలను, విషాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లను తరిమి కొడతాయి. అంతేకాకుండా శరీరం నుండి విషాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. పెద్ద ప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రం చేస్తుంది. జీర్ణం కాని ఆహారం, పేగు కణాలు మరియు చనిపోయిన బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపు లోపలి పొర పూస్తుంది. దాంతో ఈ పరిస్థితితో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, తేనె కలిపి త్రాగటం వలన ప్రేగు యొక్క గోడలు, ముఖ్యంగా పెద్ద ప్రేగు ఉత్తేజితమై విషాలను బయటకు పంపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది, విషాలను బయటకు పంపేస్తుంది. ఈ విధంగా టాక్సిన్ నిర్మాణం తరచుగా జరగటం వలన కడుపుబ్బరం సమస్యకి దారితీస్తుంది. ఈ డ్రింక్ తాగితే అటువంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మలబద్ధకం సమస్య అనేది వస్తుంది. ప్రేగు కదలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. శోషరస వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. శోషరస వ్యవస్థలో నీరు మరియు అవసరమైన ద్రవాలు సరైన మోతాదులో లేకపోవటం వలన అలసట, నిస్సత్తువ, మలబద్ధకం, నిద్రలేమి, లో బీపీ, ఒత్తిడి, మానసికంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఉదయాన్నే ఈ డ్రింక్ త్రాగటం వలన శోషరస వ్యవస్థ మొత్తం హైడ్రేట్ అవుతుంది. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని ఇవ్వటమే కాకుండా మానసిక స్థితి బాగా ఉండేలా చేస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ని త్రాగితే తక్షణ శక్తి రావటమే కాకుండా నూతన ఉత్తేజం కలుగుతుంది. యాజువల్గా మనం ప్రతిరోజు ఉదయమే తాగాలి, కానీ అలసటగా ఉన్నప్పుడు కూడా తాగవచ్చు. తాజా రక్తాన్ని మెదడుకు అందించడం ద్వారా మానసికంగా ప్రశాంతత కలిగిస్తుంది. నిమ్మరసం కడుపులో ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. ప్రతికూలంగా తినే ఆహారంలో ప్రతిస్పందించే సానుకూలంగా ఛార్జ్ చేయబడిన ఎంజైమ్లను ఎదుర్కోవటానికి ఇది ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. తేనె చాలా శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. ఇది అనేక రకాల సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తేనె నిమ్మరసం నీటితో కలిసినప్పుడు అద్భుతమైన మూత్ర విసర్జనగా పనిచేస్తుంది. మూత్రనాళం శుభ్రం చేయడానికి మరియు శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడే మహిళలకు ఈ డ్రింక్ ఒక వరమని చెప్పవచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా రాకుండా కూడా చేస్తుంది. నిమ్మలో ఉండే ఆమ్ల స్వభావం చెడు శ్వాసను తరిమి కొడుతుంది. నిమ్మ నోటిని శుభ్రపరచడమే కాకుండా లాలాజల గ్రంథులను ఉత్తేజపరిచి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేలా చేస్తుంది. తేనె నీటిలో కలిపినప్పుడు నోరు మరియు గొంతులో ఉండే బ్యాక్టీరియా మరియు ఆహారపు రేణువులను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. కడుపును శుభ్రపరిచే లక్షణాలతో పాటు ఈ డ్రింక్లో ఉపయోగించిన నిమ్మకాయలో
పెక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు, తేనె మరియు నిమ్మకాయ కడుపులో మరింత ఆల్కలైన్ వాతావరణాన్ని సృష్టిస్తాయి. అందువల్ల బరువు ఎక్కువ ఉన్నవారు ప్రతిరోజు త్రాగితే మంచి ఫలితం కనబడుతుంది. నిమ్మకాయలో ఎన్నో చర్మ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. మనం రెగ్యులర్గా నిమ్మకాయను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తూ ఉంటాం. దీనిలో ఉన్న ప్రక్షాళన చర్య రక్తాన్ని శుద్ధి చేయటంలో సహాయపడుతుంది. శక్తివంతమైన శుభ్రపరిచే ఏజెంట్లుగా పనిచేసి కొత్త రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. నీరు మరియు తేనె చర్మానికి ప్రత్యేకమైన పునరుద్ధరణ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు కొలాజన్ పెంచే లక్షణాలను ఇస్తాయి. కాబట్టి ఈ డ్రింక్ను రెగ్యులర్గా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే ఈ డ్రింక్ తాగేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత కనీసం 1 గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుంచుకోండి. ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని పరగడుపున తాగేస్తే సరిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.